మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరం కూడా నీ పాద సన్నిధిలో చేరి నాయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాయన నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ కొనుక్కున్నారు, మమ్మల్ని రక్షణ వెలుగుతో నింపారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాలం నాయన నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీరు మా మధ్యకి దిగిరమ్మని అడుగుతున్నాం ప్రభువా. మీరు మీ వాక్యాన్ని మాకు బోధిస్తున్నప్పుడు అది మేము అర్థం చేసుకుంటానికి ప్రభా, వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటానికి, వాక్యానుసారంగా నడుచుకుంటానికి, ఫలించటానికి మీరే కృపను ప్రసాదించమని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడి అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4-5 వచనాలు. డాలి చదువుతావా? చదువుతున్నా అక్క. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరను. థ్యాంక్ యూ. రీసెంట్లీ నేను ఒక సేవకుడు చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటున్నాను అనమాట. ఆయన ఆ ఆరాధన ప్రారంభించబోయే ముందు కాంగ్రిగేషన్తో ఏం చెప్పాడంటే, మనం అందరం భాషల్లో మాట్లాడుకుందాం అని చెప్పారు. తర్వాత అందరూ మాట్లాడుతూ ఉన్నారు భాషల్లో. తర్వాత ఏం చెప్పారంటే ఆయన, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి యూ షుడ్ డాన్స్ అని చెప్పారు. అది వినంగానే నాకు కొంత ఆశ్చర్యం కలిగించింది అనమాట. తర్వాత ఇంకొకటి నేను చూశాను, ఒక క్లిప్పింగ్. అందులో ఏమనుందంటే చైర్ అనాయింటింగ్, అంటే చైర్ అనాయింటింగ్. ఆ చైర్ మీద కూర్చుంటే హోలీ స్పిరిట్ వాళ్ళని అనాయింట్ చేస్తానని చూశాను. ఇంకొకటి విన్నాను, అదేంటంటే టిఫిన్ డబ్బా అనాయింట్మెంట్ అంటే. ఇవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఏంటి, హోలీ స్పిరిట్ ని గురించి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి వీళ్ళు ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారు? దేవుని వాక్యం స్పష్టంగా ఏం తెలియజేస్తుంది? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే దేవుని వాక్యం స్పష్టంగా ఏం తెలియజేస్తుంది అనేది చెప్పాలని నేను ఆశపడి దేవుని కృపతో సిద్ధపడి వచ్చాను. దేవుడు నాకు సహాయం చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మనం మరి ఆది కాండంలో మరి చూసినట్లయితే ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు మనం అక్కడ చూస్తాం. అది చూడబోయే ముందు మరి దేవుని అపోస్తుల కార్యం, ఆది కాండం అన్నాను కదా, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 3-5 వచనాలు, మనం 3-5 వచనం వరకు మనం చూసినట్లయితే 3 విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి అన్నమాట. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3-5 వరకు చూద్దాం. 3 విషయాలు అక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు శిష్యులకి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకునేది. ఇక్కడ ఇక్కడ యేసు ప్రభువు వారు తన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు శిష్యులకు కనబడ్డారంట, 40 days. రెండోది ఏం చేశారంటే ఆయన వాళ్ళకి కనబడి వాళ్ళకి దేవుని రాజ్య విషయాన్ని బోధించారు శిష్యులకి ఈ 40 days. తర్వాత అనేక రుజువులు చూపించి యేసు ప్రభువు వారు శిష్యులకు తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఎందుకంటే శిష్యుల్లో డౌట్ ఉందన్నమాట, యేసు ప్రభువు వారు నిజంగా పునరుద్ధానుడయ్యాడా, మనం పునరుద్ధానుడైన యేసు ప్రభువుని చూస్తున్నామా అనే డౌట్ వాళ్ళలో ఉంది. తోమా ఎలా డౌట్ పడ్డాడు మనం చూస్తాం. పేతురు ఎలాగైతే నేను ఇంకా చేపలు పట్టడానికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు కూడా మనం చూసాం, దేవుని వాక్యాలు మనం చూస్తాం. అందుకని యేసు ప్రభువు వారు ఈ 40 days వాళ్ళకి కనబడుతూ దేవుని రాజ్య మర్మాలను బోధిస్తుంటమే కాకుండా అనేక రుజువులను చూపి తాను వాళ్ళకి సజీవునిగా కనపరుచుకున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో పునరుద్ధానం గురించి ఉన్న ప్రతి అనుమానాన్ని ఆయన తొలగించేసేసారు. యేసు ప్రభువు నిజంగా పునరుద్ధానుడయ్యాడు అని వాళ్ళు
మరి తెలుసుకునేటట్లుగా ఆయన చేశారు. తర్వాత యేసు ప్రభు వారు శిష్యులు కలుసుకొని ఒకటి ఆజ్ఞాపించారు. వాళ్ళకి ఏం ఆజ్ఞాపించారంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెప్పారు. శిష్యులతో చెప్తున్నారు, మీరు యెరూషలేము విడిచిపెట్టి ఇప్పుడే వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పారు. ఏంటా వాగ్దానం? పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. దాని కొరకు మీరు కనిపెట్టండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన తప్పకుండా వాగ్దానం నెరవేరుస్తాడు కాబట్టి మీరు కనిపెట్టాలని చెప్పారు యేసు ప్రభు వారి శిష్యులతో. అంతేకాకుండా ఏమన్నారంటే, యోహాను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మను పొందెదరు అని వాళ్ళకి చెప్పారు. శిష్యులు మరి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు యోహాను వాళ్ళతో చెప్పాడు ఏమని, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వస్తున్న వాడు నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడయ్యాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలు అగ్నిలో బాప్తిసం ఇస్తాడని యోహాను ముందుగానే చెప్పాడు అనమాట. యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు, యోహాను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ మరి కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందుతారు అని వాళ్ళతో చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దట్స్ వెరీ బాగా మనం ఈ పాయింట్ అండర్లైన్ చేయాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎందుకంటే చాలా వీడియోస్ లో మనం చూస్తూ ఉంటాం, ఆ సేవకుడు పరిశుద్ధాత్మ అభిషేకం చేయడానికి వాళ్ళ తల మీద చేతులు పెడుతుంటే వాళ్ళు ఢామరి కింద పడిపోతా ఉంటారు. అది మీరు చాలా మంది కూడా చూసుంటారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఎందుకు పరిశుద్ధాత్మను మరి యేసు ప్రభు వారు శిష్యుల మీద పంపిస్తున్నారంటే దానికి ఒక కారణం కూడా చెప్తున్నారు. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నాక మరి యెరూషలేములో యూదయ దేశంలో సమరయ దేశంలో అలాగే భూదిగంతాల వరకు వీళ్ళు ఆ పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా ఉండబోతున్నారు. అది యేసు ప్రభు వారు వాళ్ళకి తెలియజేశారు. తర్వాత ఆయన ఆరోహణే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వెనక్కి తిరిగి వచ్చారు. వచ్చి వాళ్ళు ఉంటున్నటువంటి మేడ గదిలోకి వెళ్ళారు. అదంతా మనం అపోస్తల కార్యము మరి 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. మేడ గదిలోకి వెళ్ళింది ఎవరెవరో కూడా అక్కడ రాయబడింది. అక్కడ చూస్తే శిష్యులు, వారితో కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, మళ్ళా ఆయన సహోదరు యేసుక్రీస్తు సహోదరులు. ముందు యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తు వారి యొక్క బోధన వాళ్ళు అంగీకరించలేదు. కానీ ఆయన మరణ పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు సహోదరులు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకు పుట్టిన పిల్లలు, వాళ్ళు యేసు నుండి విశ్వాసం ఇచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే వాళ్ళ గ్రూప్. వీళ్ళందరూ కూడా ఆ మేడగదిలో చేరి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మాటకు వీళ్ళు విధేయత చూపించి పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ వీళ్ళందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. మళ్ళా మనం వీడి రీతిగా ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు పరిశుద్ధాత్మ కొరకు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 1వ వచనంలో ఏమనుందంటే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని. పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు పండుగ దినం అంటే ఏంటి అసలు అనేది మనం చూస్తే మనం లేవి కాండానికి ద్వితీయోపదేశ కాండానికి అయితే కొన్ని వివరాలు మనకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. పస్కా పండుగ తరువాత 50 దినాలకు యూదులు పెంతెకోస్తు పండుగను లేదా వారముల పండుగ అని కూడా అంటారండి. పెంతెకోస్తు పండుగ వారముల పండుగను ఆచరిస్తారండి. యూదులు 3 ముఖ్యమైనటువంటి పండుగలు ఆచరిస్తారు. ఆ పండుగలు ఏంటంటే, మొట్టమొదటిది పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్. రెండోది ఏంటంటే వారముల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్, దీన్నే మనం పెంతెకోస్తు పండుగ అని కూడా అంటాం. మూడోది ఏంటంటే పర్ణశాలల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నకిల్స్. ఈ 3 పండుగలు యూదులకు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో 16:16 యెహోవా దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, ఏటికి 3 మార్లు ప్రతి సంవత్సరం 3 సార్లు
అనగా ఈ 3 పండుగలు ఇందాక నేను చెప్పాను కదా, పొంగని రొట్టెల పండుగ, వారముల పండుగ, పన్నెసార్ల పండుగ. ఈ 3 పండుగలకు నీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమునకు నీ మగవారందరూ ఆయన సన్నిధిలో కనబడవలెను అని చెప్పాడు అనమాట. ఈ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వాళ్ళకి. ఎవ్రీ జూయిష్ మేల్ ఈ 3 పండుగలు సెలబ్రేట్ చేయడానికి జెరూసలేంకి వాళ్ళు వస్తారు. దేవుడు ఏ స్థలం అయితే చెప్పాడో అక్కడికి వాళ్ళు వస్తారనమాట. పండుగలు ఆచరించడానికి తప్పకుండా రావాలన్నమాట. మరి పెంతెకోస్తు పండుగ ఇశ్రాయేలీయులు ఎప్పుడు ఆచరిస్తారు అనేది మనం చూసినట్లయితే దీనికి నేపథ్యం మనకి లేవికాండం 23వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. అక్కడ చూసినట్లయితే లేవికాండం 23:10లో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఏం తెలియజేశాడంటే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చాక దాని పంటను కోసేటప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గర తీసుకుని వెళ్ళాలి వాళ్ళు. ఇంకా పంట హార్వెస్ట్ అవ్వకముందే ఆ హార్వెస్ట్ టైం మొదలవుతుంది అనమాట. ఆ టైంలో వాళ్ళు మొదటి పనను యాజకుడి దగ్గర తీసుకుని వెళ్తే యాజకుడు దేవుని సన్నిధిలో దాన్ని అల్లాడింపబడు అర్పణంగా అర్పిస్తాడు. ఆ మొదటి పన యేసు ప్రభు వారికి సూచనగా ఉందన్నమాట. పునరుద్ధానుడైన యేసు ప్రభు వారికి సూచనగా ఉంది. ఎందుకంటే 1 కొరింథీ 15:20లో ఏమని ఉంటుందంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మృతుల్లో నుండి లేపబడిన వారిలో ప్రథమ ఫలం ఎవరంటే యేసు ప్రభు వారు. ఆ తర్వాత వారి వరుసలో మిగతా వాళ్ళు బ్రతికింపబడతారు. కానీ ప్రథమ ఫలము యేసు ప్రభు. ఈ మరి మొదటి పంటలో తేబడినటువంటి మొదటి పన అది దేవునికి అర్పణగా ఇవ్వాలి. అది యేసు ప్రభువాన్ని సూచిస్తుంది. పునరుద్ధానుడైన యేసు ప్రభువాన్ని సూచిస్తుంది. ఈ పనను యాజకుని దగ్గర తెచ్చిన తర్వాత ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేయాలంటే 7 వారాలు లెక్క పెట్టాలన్నమాట. 7 వీక్స్ లెక్క పెట్టి 7 వీక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, 7 వీక్స్ అంటే 49 డేస్ కదా, ఆ 49 డేస్ అయిన తర్వాత నెక్స్ట్ డే 50th డే అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యాన్ని అర్పించాలి. హార్వెస్ట్ అయిపోద్ది పూర్తిగా, అంత పంట కోసేస్తారు. అప్పుడు ఆ క్రొత్త ఫలాన్ని తెచ్చి దేవునికి నైవేద్యంగా అర్పించాలి. అది పెంతెకోస్తు పండుగ యొక్క చరిత్ర అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ పెంతెకోస్తు పండుగను ఏమంటారంటే ఏ ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ హార్వెస్టెడ్ క్రాప్. ఏ ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ హార్వెస్టెడ్ క్రాప్. అది ఎప్పుడు జరుగుద్ది? 7 వీక్స్ లెక్క పెట్టిన తర్వాత నెక్స్ట్ డే 50th డే అది వాళ్ళు జరుపుకుంటారు అనమాట పెంతెకోస్తు పండుగ. ఇది ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాటానికి దీనికి ఏంటి కోయిన్సిడెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు పస్కా పండుగ ఆచరించే దినాన ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలకి పరలోకానికి ఆయన ఆరోహణే వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణే పోయిన 10 రోజులకి పరిశుద్ధాత్మకి దిగి రావటం జరిగింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం అది చూసినట్లయితే మళ్ళా చెప్తాను, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలకి పరలోకానికి ఆయన ఆరోహణే వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణుడైన 10 దినాలకి పరిశుద్ధాత్మ దిగి రావడం జరిగింది. అంటే ప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత 50 దినాలకు ఈ పెంతెకోస్తు పండుగ జరిగిందన్నమాట. ఈ పెంతెకోస్తు పండుగ జరిగినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ ఆ రోజు దిగిరావటం అనేది మనం చూస్తాం. ఇందాక నేను చెప్పినటువంటి పెంతెకోస్తు పండుగ మరి ఇశ్రాయేలీయులు ఎలాగ ఆచరించేవాడు, ఆ పనను తెచ్చిన తర్వాత 7 వీక్స్ కౌంట్ చేసి 50th డే వాళ్ళు మరి ప్రథమ ఫలాలతో దేవుడికి నైవేద్యం తీసుకురారు. ఇక్కడ నేను చెప్పింది యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన వాళ్ళలో ప్రథమ ఫలం ఆయన. పునరుద్ధానుడైన తర్వాత 50th డే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఆ పెంతెకోస్తు పండుగ ఆ రోజు జరిగినట్లుగా మనం చూడొచ్చు అనమాట ఇక్కడ. అయితే
ఈ పెంతెకోస్తు పండుగ ఆచరించడానికంట ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చినటువంటి భక్తి గల యూదులు ఆ సమయంలో యెరూషలేములో కూడుకొని ఉన్నారు. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావటం అనేది జరిగింది. ఆకాశం, అక్కడ దేవుని వాక్యలో ఉంది, ఆకాశం క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములోకి వచ్చి ఉన్నారు. అప్పుడు ఎందుకు వచ్చారు? ఈ పండుగను ఆచరించడానికి వచ్చున్నారు. అంటే వరల్డ్ వైడ్ డిఫరెంట్ నేషన్స్ లో ఉన్నటువంటి యూదులందరూ భక్తి గల యూదులని అక్కడ స్పష్టంగా రాయబడింది. వాళ్ళందరూ వచ్చారు ఈ పండుగ ఆచరించడానికి. ఆ టైంలో ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ మనం చూసినట్లయితే డే బ్రేక్ అయ్యేటప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు, కొందరు స్త్రీలు ఉన్నారు, యేసు తల్లి అయిన మరియ ఉంది, యేసు సహోదరులు ఉన్నారు. వీళ్ళు ఉన్నటువంటి ఆ మేడగదిలోనికి బలంగా వీచేటువంటి గాలి వచ్చిందనమాట. వచ్చి ఆ ఇల్లంతా నిండిపోయింది. పెద్ద శబ్దం వచ్చింది. ఒక స్పెక్టాక్యులర్ ఈవెంట్ లాగా జరిగిందనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏం చూస్తామంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలిందంట నాలుక. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్లుగా వారికి కనబడి ఆ నాలుక అగ్ని జ్వాల వంటి నాలుక ఒక్కొక్కరి మీద అది వాలిందనమాట. అది వాలిన వెంటనే ఏమైంది చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ జరిగింది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ ఎవరి మీద దిగొచ్చిందో వాళ్ళకి వాక్శక్తి వచ్చింది. ఎలక్వెంట్ గా మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చాడు. ఏ వాక్శక్తి అంట? అన్య భాషలతో మాట్లాడేటువంటి వరం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే అన్య భాషలతో మాట్లాడే వరం అంటే మామూలుగా ఎవరికి అర్థం కాని భాష కాదు వాళ్ళు మాట్లాడింది. ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే ఇది మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం కిందకు చూసుకుంటూ వెళ్దాం. మీరు బైబిల్ ఉంటే ఎదురు పెట్టుకోండి. అక్కడ చూసినట్లయితే ఈ పెద్ద శబ్దం వచ్చింది, గాలి వచ్చింది, వీళ్ళందరూ మరి అన్య భాషల్లో పెద్దగా మాట్లాడుతున్నారు. అప్పుడు అక్కడ ఆ యెరూషలేములో పండగ ఆచరించడానికి వచ్చినటువంటి యూదులు, భక్తి గల యూదులు పరిగెత్తుకొని ఆ ప్లేస్కి వెళ్ళారు. ఏంటి పెద్ద శబ్దం అంటే వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా దే వర్ అమేజ్డ్ టు సీ. ఏమైంది? ప్రతి మనుషుడు తన స్వభాషలో వారు మాట్లాడటం విని కలవరపడ్డారు అని రాయబడింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడిన భాషలు అర్థం కాని భాషలు కాదు, అర్థమయ్యే భాషలు మాట్లాడారు వీళ్ళు. మరి డిఫరెంట్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వచ్చినటువంటి యూదులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చు, ఆ భాషలు వాళ్ళు మాట్లాడతారు. అక్కడ క్రీట్ అనే ప్లేస్ నుంచి వచ్చి అక్కడంతా చదువుతాం మనం ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చారని. వారి వారి భాషలు ఈ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏమని ఉంటుందంటే, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఈ మాట్లాడుతున్న వీళ్ళందరూ గలిలీయులు. మరి వీళ్ళు ఈ భాషలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎలా వచ్చినాయి వీళ్ళకి ఈ భాషలు? వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కదా, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుచుట మనం వినుచున్నామే. ఏమనుకుంటున్నారు? మనలో ప్రతివాడు మనం పుట్టిన దేశం యొక్క భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు చూస్తేనేమో మన దేశాలకు చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు చూస్తేనేమో గలిలీయులు. అప్పుడు వాళ్ళ హీబ్రూ లాంగ్వేజ్ లేదా అరామిక్ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడే వాళ్ళంట. ఆ భాష వాళ్ళకు కొంచెం గలిలీయులు. మరి ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి అని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుచుట మనం వినుచున్నాము. వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంట? దేవుని గొప్ప కార్యాలని వాళ్ళు వివరిస్తున్నారంట. ఎవరు? 12 మంది శిష్యులు, స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ, యేసు ప్రభు సహోదరు, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో వాళ్ళు దేవుని యొక్క మరి గొప్ప కార్యాలను వివరిస్తున్నారు.
అది వీళ్ళందరికీ అర్థమవుతుంది. అక్కడ చేరినటువంటి డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి భక్తి గల యూదులు అవన్నీ అర్థం చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. వారు వివిధ భాషలు ఎలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దే వర్ ఫిల్డ్ విత్ అమేజ్మెంట్. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, మరి లోకల్ పీపుల్ ఏమో వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు కొత్త మద్యంతో నింపబడి ఉన్నారు, వీళ్ళు ఏదో మద్యం తాగారు, అందుకని పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు కొంతమంది అలా అనుకున్నారు అని ఆ మాట కూడా అన్నారు. వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని కొంతమంది అపహాస్యం చేశారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వాళ్ళకి వాక్శక్తి ఇవ్వటం వల్ల అనేక భాషలు మాట్లాడే వరం వీళ్ళకి రావడం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును గూర్చిన సువార్తను అనేకులకు ఎట్ ఏ టైం వినటానికి ఏర్పాటు చేశాడనమాట. అది మనకు అక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు మరి కొత్త మద్యంతో తాగినారని కొంతమంది వీళ్ళని అవహేళన చేస్తున్నారు, అప్పుడు పేతురు మిగతా 11 మంది శిష్యులు అందరు లేచి నిలబడ్డారు. దేవుని శక్తితో వాళ్ళు ఇప్పుడు నింపబడ్డారు. దేవుడు వాళ్ళకి అన్య భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. కాబట్టి అందరికి అర్థమయ్యే రీతిలో పేతురు ఇప్పుడు లేచి ఏం చెప్తున్నాడంటే, మీరు చెవియొగ్గి నా మాట వినండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు మత్తులై పిచ్చి పిచ్చి మాటలు వీళ్ళు మాట్లాడటం లేదు, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట పేతురు. మరి అని పేతురు ఏం చేశాడంటే, యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడి సెలవిచ్చినటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపును ఈ భక్తి గల యూదులకి గుర్తు చేశాడనమాట. ఎంత చక్కగా పేతురు అక్కడ యోవేలు ప్రవక్త ప్రవచించినది స్పష్టంగా ఎక్కడ 17వ వచనం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆయన చాలా ఎలక్వెంట్ గా చెప్తున్నాడు. ఈ భక్తి గల యూదులకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, ప్రవక్తల వచనాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి పేతురు గుర్తు చేసుకోండి, యోవేలు గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానం చేశాడు అని. అదంతా చక్కగా మీరు తర్వాత మీరు చూడండి, ఇంట్లో మీరు తర్వాత చదువుకోండి. యోవేలు గ్రంథంలో ఏమి రాయబడింది, ద సేమ్ వర్డ్స్ ఇక్కడ 17th వచనం నుంచి 21st వచనం వరకు చూసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? యోవేలు గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినమున నా దాసుల మీదను నా దాసురాంట మీదను నా ఆత్మను కుమ్మరించేదనని యోవేలు ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు అనమాట. ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరింది, మీరు చూడండి అని పేతురు ఆ భక్తి కలిగి గుర్తు చెప్తున్నాడు. ఇక్కడ చూసారా ఏమని దేవుని వాగ్దానం ఏంటంటే, మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను. పార్షాలిటీ ఏమి లేదు అక్కడ. రెండోది ఏమిటంటే, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అని. మనం ఎప్పుడైనా మన కుమారులు కుమార్తెల కొరకు ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళకి ప్రవచన వరం ఇవ్వు ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు కదా అని అడిగామా ఎప్పుడన్నా? జస్ట్ థింక్ అబౌట్ దట్. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక వీ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్ కదా, వాళ్ళ కోసం కూడా చేయాలన్నమాట. మనం ప్రవచన వరం ఇస్తా అన్నావు కదా ప్రభు, ఇవ్వు మా పిల్లలకి. అది గ్రేటెస్ట్ స్పిరిచువల్ గిఫ్ట్ కదా అది. ప్రవచనం, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనాలు కలిపి విజన్స్ చూస్తారంట. యంగ్ పీపుల్, ఇది కూడా ఏమో మనం ప్రార్థన చేయాలన్నమాట. మా యవనులకి, మా యవన బిడ్డలకి విజన్స్ ఇవ్వు ప్రభు. ఇంకోటి ఏమని ఉందంటే, మీ వృద్ధులు కలలు కంటారు. మనం అంటే అవి సీ డ్రీమ్స్. ఏంటి ఆ డ్రీమ్స్? జరగబోయే విషయాలు దేవుడు చూపిస్తాడు. ఇంకోటి ఏంటంటే, ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాట మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళందరి మీద కూడా నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. యోవేలు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఈ దినం నెరవేర్చాడని చెప్పి మరి పేతురు అక్కడ చేరి వచ్చినటువంటి ఆ పండగ ఆచరించడానికి, పెంతెకోస్తు పండగ ఆచరించడానికి యెరూషలేములో చేరినటువంటి భక్తి గల యూదులందరికీ కూడా ఆయన చాలా ధైర్యంగా నిలబడి మరి దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు అనమాట. పేతుడి గురించి మనం చూస్తే
దేవుణ్ణి ఎరుగునని ముమ్మారు బొంకాడు కదా. ఆ తర్వాత పశ్చాత్తాపం. తర్వాత యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ పునరుద్ధానాన్ని ఆయన అంత నమ్మల. అందుకని నేను మళ్ళా ఫిషింగ్కి వెళ్ళిపోతానని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు ఆయన. యేసు ప్రభు వారు మళ్ళా అతన్ని దర్శించి అతన్ని బలపరిచి వెనక్కి తీసుకుని వచ్చారు. అటువంటి పేతురు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినాక ఎంత చక్కగా మరి ఆ ప్రవచనాన్ని చెప్తాడు. పేతురు పామరుడు, విద్య లేని పామరులు వీరు. నెక్స్ట్ 3వ అధ్యాయంలో మనం చదువుతాం. శాస్త్రులు పరిశీలన వాళ్ళు మాట్లాడేది చూసి వీళ్ళు విద్య లేని పామరులు, వీళ్ళకి ఎట్లొచ్చినాయి ఇవన్నీ అనుకుంటున్నారు. ఎలా వచ్చినాయి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మరి ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి జ్ఞానవాక్యాన్ని పొందుకున్నాడు అనమాట పేతురు. పొందుకొని ఇవన్నీ ఎలక్వెంట్గా చెప్తున్నాడు. ఆయన చేతిలో బుక్ ఏమి లేదు చదివి చెప్పడానికి. పరిశుద్ధాత్మ అతనిలోకి అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అవన్నీ టక ఆయన వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా వింటున్నారు, ఆ భక్తి గల యూదులందరూ అక్కడ చేరిన వాడు. అంతేకాకుండా దాని తర్వాత మరి ఆయన ఏం చేశాడంటే, మరి యేసు ప్రభు వారు ఈ పరిశుద్ధాత్మ యోవేలు గ్రంథ ప్రవచనం చెప్పిన తర్వాత నెక్స్ట్ క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడం మొదలు పెట్టాడు వాళ్ళకి. మరి యేసు ప్రభు వారు ఎలాగూ అద్భుతాలు సూచక్రియలు చేశారు, ఆయన ఎలాగూ వాళ్ళు సిలువ వేసి చంపేశారు, ఆయన పునరుద్ధానం జరిగిందని, ఆ పునరుద్ధానం గురించి కీర్తనల్లో దావీదు ఎంత చక్కగా ప్రవచించాడు అవన్నీ చెప్తున్నాడు అన్నమాట. చెప్పి ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభులో నిజమైనవి, మీరు చూసుకోండి అని ఆ యొక్క యూదులందరికీ పేతురు నిలబడి చెప్పాడు. అంటే ఇక్కడ పేతురు ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ చెప్తున్నాడు అనమాట ఈ స్పీచ్ అంతా. అందరు ఎట్ ఏ టైం దే వర్ ఏబుల్ టు హియర్. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాళ్ళకి అన్య భాషలు మాట్లాడేటువంటి ఆ యొక్క వరం ఇచ్చాడు కాబట్టి. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే నెక్స్ట్ స్టెప్ మనం చూస్తే, పేతురు యొక్క వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విన్న వాళ్ళ హృదయాల్లో కార్యం చేయడం మొదలుపెట్టాడు. అదెంత చక్కగా అక్కడ రాయబడి ఉందంటే, అప్పుడు వాక్యం విన్న వ్యక్తుల హృదయాల్లో పరిశుద్ధాత్మ పనిచేయటం మొదలు పెట్టాడు కాబట్టి అపోస్తల కార్యం 2:37-38 చూసే వాళ్ళు ఏమంటున్నారంటే, విన్న వాళ్ళందరూ వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, అయ్యో మేమే నా ప్రభువుని సిలువ వేసింది, మేము ఈ వాక్యాలని మేము అర్థం చేసుకోలేకపోయామా అని వాళ్ళు ఎంతో నొచ్చుకుంటున్నారంట హృదయంలో. వాళ్ళు హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యం వినే వాళ్ళ హృదయాల్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి, దేవునితో తిరిగి సమాధానం పట్టడానికి మేమేమి చేయాలి? క్రీస్తు ప్రభుని గుర్తించకుండా మేము సిలువ వేశాం కదా. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత వాళ్ళ హృదయాల్లో ఒప్పింపబడి వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలి అని అడుగుతున్నారు. ఇది కార్యం చేసింది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో. అప్పుడు పేతురు వెంటనే వాళ్ళకి చెప్పాడు, ఏమని? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసులో బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు అని చెప్పాడు. 3 స్టెప్స్ చెప్పాడు వాళ్ళు. ఒకటి, మీరు మారు మనసు పొందాలి. రెండోది, మీరు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిసం పొందాలి. మూడోది ఏంటంటే, ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందుతారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. మీరు కూడా పొందుకుంటారు, మేమే కాదు మీరు కూడా పొందుకుంటారని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆ దినం మనం అక్కడ చదివినట్లయితే 3,000 మంది మరి సంఘంలో చేర్చబడ్డారు. మొట్టమొదటి సంఘం 3,000 మంది, ఒక్క ప్రసంగానికి 3,000 మంది చేర్చబడ్డారు. వీళ్ళందరిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిందనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యోహానుల చేత అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు చేయించడం మొదలుపెట్టాడు. మనం చూస్తే 3వ అధ్యాయంలో పేతురు యోహాను 3 గంటలకి ఒక రోజు దేవాలయానికి వెళ్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను పేతురు యోహానులు చూసి వాళ్ళ మొహాల వైపు చూస్తున్నాడు, ఏమన్నా వాళ్ళ చేతుల్లో నుంచి వీడి ఇతనికి ఏమైనా డబ్బులు ఇస్తారేమో అని. అప్పుడు పేతురు చక్కటి మాట్లాడతాడు, ఏంటంటే వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అని పేతురు అతను చేయబట్టుకుని లేపాడు.
లేవేటప్పటికి అతను స్వస్థపడి లేచి గంతులేస్తూ పేతురు యోహానులతో మరి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని దేవాలయంలోకి వచ్చారట. ఎలా జరిగింది ఆశ్చర్యకారి? అప్పుడు పేతురు అగైన్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. అక్కడ మనం 3వ అధ్యాయంలో చదివినట్లయితే నిజంగా యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ ఒక ఎగ్జైటింగ్ బుక్ అని చెప్పాలన్నమాట. అంత అద్భుతమైన కార్యాలు అక్కడ మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు, ఇతను చూస్తాకు వచ్చినప్పుడు, ఈ భాగ్యాన్ని కుంటి వాడినప్పుడు చాలా మంది వచ్చారు ఎలా జరిగిందని తెలుసుకోవటానికి. అప్పుడు పేతురు అగైన్ క్రీస్తు ప్రభువాని గురించిన సువార్త వాళ్ళకి బోధించాడు అన్నమాట. బోధించి మరి యెహోవా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము ద్వారా మీరు అందరూ క్రీస్తునందు దీవింపబడతారనేటువంటి ఆ యొక్క వాక్యం వాళ్ళకి గుర్తు చేశాడు. అప్పుడంట 5,000 మంది రక్షణలోకి వచ్చారు. అది అక్కడ ఎంత చక్కగా రాయబడింది, 5,000 మంది. వీళ్ళందరూ ఈ 3,000 మంది చేర్చబడిన వాళ్ళు, ఈ 5,000 మంది చేర్చబడిన వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే దిస్ ద హార్వెస్ట్ ఆఫ్ న్యూ బిలీవర్స్ అన్నమాట. ఆ 7 వారాలు అయిన తర్వాత 50వ రోజు మరి వాళ్ళు ప్రథమ ఫలాలు తీసుకుని దేవుడి దగ్గరికి వస్తారు కదా. ఇక్కడ ఏంటి ఆ యొక్క హార్వెస్ట్ ఏంటని మనం చూసినట్లయితే హార్వెస్ట్ ఆఫ్ న్యూ బిలీవర్స్. ఒకసారి 3,000 మంది చేర్చబడ్డారు, ఒక్కొక్కసారి ఇది ఎంత ఎవరు చేస్తుంది? పరిశుద్ధాత్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. కాబట్టి పరిశుద్ధాత్మను ఇప్పుడున్న కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ లిమిటింగ్ హోలీ స్పిరిట్ ఓన్లీ టు స్పీకింగ్ ఇన్ టంగ్స్. బట్ ఆ టంగ్స్ ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ మనం అట్లా చూడాలి. మరి అన్య భాషల్లో మాట్లాడుతున్నారంటే అక్కడ చేరి వచ్చిన ప్రజలకు అర్థమయ్యే భాషలే అవి, అంతేగాని అర్థం లేని భాషలు వాళ్ళు మాట్లాడారు. అర్థమైన భాషలు మాట్లాడారే కాబట్టి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడి ఆ భాషల ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దేవుని ఆశ్చర్య కార్యాల గురించి విని వాళ్ళు దేవునిలోకి నడిపింపబడ్డారు. పేతురు యోహానుల చేత అనేకమైన సూచక్రియలు పరిశుద్ధాత్మ దేవుడు చేపించాడు. ఎంత అద్భుతం అంటే పేతురు వీధుల్లో వెళ్తున్నప్పుడు ఆయన నీడబడినా చాలు మేము స్వస్థపడతామని ఎంతో మంది వచ్చారంట. చాలా మందిని మంచాల మీద మోసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారని రాయబడు. ఆ తర్వాత మనం ఇంకా అపోస్తులుడైన పౌలు, స్టెఫెన్ వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు వీళ్ళు గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు టంగ్స్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, టంగ్స్ లో మాట్లాడేటప్పుడు అది ఇతరులకు అర్థమయ్యే రీతిలా కూడా ఉండాలన్నమాట. అందుకనే పౌలు ఏమంటాడంటే మరి అపోస్తల కార్యము 1 కొరింథియన్స్ 14:1 ఏమంటాడంటే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరాన్ని అపేక్షించండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే భాషలతో మాట్లాడేవాడు మరి అతను మాట్లాడే భాషలు ఇతరులకు అర్థం కాకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి భాషలతో మాట్లాడండి, కానీ ఆ భాషలకు అర్థం చెప్పే శక్తినిమ్మని దేవుడిని అడగండి అంటున్నాడు. అని ఇంకో మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే సంఘంలో అందరు భాషలతో మాట్లాడుతూ ఉంటే ఏమి తెలియని ఒక అవిశ్వాస లోపలికి వస్తే ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళు ఏంటి ఇట్లా వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అందుకని ఆయన ఏమంటాడంటే భాషల్లో మాట్లాడే వాళ్ళు భాషలకు అర్థం చెప్పే శక్తినిమ్మని దేవుడిని వేడుకోండి, లేకపోతే మీరు మౌనంగా ఉండండి అని చెప్తారు. మీరు భాషల్లో మాట్లాడేటప్పుడు అది దేవునికి మీకు మధ్యలో జరిగేటువంటి సంభాషణ కాబట్టి మీరు ఏకాంతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు మాట్లాడి. ఇదంతా కూడా మనం 1 కొరింథీ 14 అధ్యాయం అంతా చూస్తే ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అనమాట పౌలు. కాబట్టి మీరు ప్రవచన వరాన్ని అపేక్షించండి. ప్రవచన వరం అంటే దేవుని దగ్గర నుంచి వాక్కును మీరు చెప్తా ఉన్నప్పుడు అది అర్థమవుద్ది వినే మనుషులకి. వాళ్ళు తమ పాపిని గుర్తిస్తాడు, రక్షణలో నడిపింపబడతాడు అని చెప్తూ ఇంకేమంటాడంటే మరి పరిశుద్ధాత్మ సమాధానానికి కర్త గాని అల్లరికి కర్తగాడు అని చెప్పాడు. కానీ చాలా చర్చెస్ లో నేను చూశాను ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ నింపుదల రంగాల్ని పెద్దగా మ్యూజిక్ పెట్టేసేస్తారు, పెద్దగా అరిసేస్తా ఉంటారు. ఒక అల్లరి లాంటి వాతావరణం అక్కడ కనపడుతుంది.
దట్ ఈస్ ఫాల్స్ ప్రీచింగ్. అది మనం అర్థం చేసుకోవాలి. దట్స్ వెరీ వెరీ ఫాల్స్ ప్రీచింగ్. పరిశుద్ధాత్మ వస్తే డాన్స్ లేయండి అని చెప్పి కూడా ఫాల్స్ ప్రీచింగ్. కుర్చీలో కూర్చుంటే పరిశుద్ధాత్మ వస్తే అనేది ఫాల్స్ ప్రీచింగ్. ఇవి మనం ఎంతో జాగ్రత్తగా గుర్తించగలిగి ఉండాలి. ఎప్పుడు గుర్తిస్తామంటే దేవుని వాక్యం మనం క్లియర్ గా అర్థం చేసుకున్నప్పుడు. అపోస్తుల కార్యం చదివితే ఎంత చక్కగా స్పష్టంగా అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు జరిగిన కార్యాలు ఏంటి ఆదిమ సంఘంలో, అది మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకుడు బోధిస్తున్నప్పుడు ఎంతో మంది రక్షణలోనికి నడిపింపబడతారు. బిలీ గ్రాహం గారు వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎంత మంది ముందుకు వెళ్ళి రక్షణలోనికి నడిపింపబడ్డారో చెప్పారు. అది పరిశుద్ధాత్మ చేసే కార్యం అన్నమాట. వాక్యం విన్న తర్వాత విన్న వాళ్ళ హృదయాలు ఒప్పింపజేస్తాడు. దేవుని సేవకుల చేత సూచక్రియలు అద్భుతాలు చేపిస్తాడు. దేవుడు నన్ను మహింపరుచుకుంటాడు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం విశ్వాస జీవితంలో అంటే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలు ఏంటి అనేది చూద్దాం. అవి చదివి అది విని మనం పరిశుద్ధాత్మ నింపుదల కోసం రోజు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 16:8 ఏమనుందంటే యేసుప్రభు వారు చెప్పారు ఈ మాట. ఆయన వచ్చి, ఆయన అంటే ఆదరణకర్త అని చెప్పారు, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడంట లోకాన్ని, లోకంలో ఉన్న మనుషుల్ని. మరి ఒక వ్యక్తిలో పాపమును గూర్చి ఒప్పింపజేసి పశ్చాత్తాపంలో నడిపిస్తాడనమాట పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పేతురు ఆ ప్రసంగం చేయంగానే వెంటనే అక్కడ వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు పేతురు చెప్పాడు, వెంటనే ఏం చేయాలో చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని పాపమును గురించి ఒప్పింపజేసి పశ్చాత్తాపంలో నడిపిస్తాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యంలో విశ్వాసం ఉంచిన వాడిని యేసు ప్రభు నీతిమంతులుగా తీరుస్తాడనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తాడు. ఎందరైతే రక్షణ పొందారో, ఎందరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారనేది కూడా వాళ్ళకు తెలుసుకునేటట్టు చేస్తాడు. అయితే ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదు, వాళ్ళు తీర్పులో నిలబడాల్సి వస్తుందనేది కూడా స్పష్టమవుతుంది. అది ఇక్కడ పరిశుద్ధాత్మ పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింపజేస్తుంది. మనం ఏదైనా తప్పు చేసిన వెంటనే మరి పరిశుద్ధాత్మ మనలో ఆ యొక్క అవగాహన వచ్చేటట్టు చేస్తాడు. వి ఫీల్ సో డిస్టర్బ్డ్ ఆ టైంలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేసినప్పుడు. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ మన మీద ఉన్నది అని అంటే ఏంటి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటంటే మరి దేవుని సన్నిధి మనతో ఉన్నట్టు అర్థం అన్నమాట. తర్వాత రెండోది ఏంటి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ విశ్వాస జీవితంలో చేసేది ఏంటంటే అది యోహాను సువార్త 16:13 యేసుప్రభు వారు ఏం చెప్పారంటే శిష్యులకి, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి ఆయన నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కూర్చున్నప్పుడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తారు. ఏంటి ఆ సత్యం? వాక్య సత్యం. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలలోకి మనల్ని నడిపిస్తాడు. ఆ వాక్యానుసారంగా నడుచుకుంటానికి మనకి సహాయం చేస్తాడు అన్నమాట. అని అక్కడ యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాడు. ఇంకోటి కూడా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ చెప్తున్నారు యేసుప్రభు వారు. సర్వసత్యంలోకి నడిపించడమే కాకుండా మనల్ని వాక్య సత్యాల్లోకి నడిపించడమే కాకుండా జరగబోయే విషయాల్ని ఒక విశ్వాసి తెలియజేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు వారే చెప్తున్నారు. వాటన్నిటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారిని మహింపరుస్తాడన్నమాట. విశ్వాసిని సర్వసత్యంలో నడిపించడం పరిశుద్ధాత్మ చేసే కార్యం. జరగబోయే విషయాల్ని తెలియజేసేది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ తెలియజేస్తాడన్నమాట. అంతేకాకుండా మన జీవితాల ద్వారా దేవుడు మహిం పొందేటట్లుగా చేస్తాడన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు. మూడోది ఏంటో మనం చూసినట్లయితే
ఇది 1 కొరింథీ 12:7 ఉంటుంది. ఇదేంటంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు కృపా వరాలు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మనకి తెలుసు కదా, 9 కృపా వరాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అవి చదువుతాం, చెప్తాం కూడా. కానీ నీకున్న దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఇచ్చిన కృపావరం నీకు ఏదన్నా ఉందా అంటే టక్కున మనం చెప్పగలుగుతాం. మరి యేసుప్రభు మనల్ని రక్షించాడు కదా, నీతివంతులుగా తీర్చాడు, మన మీద మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇక్కడ ఈ కృపావరాల గురించి మనం చూసినట్లయితే మరి ఒకసారి మళ్ళా అది చూద్దాం. 1 కొరింథీ 12:7 చదువుతావా డాలీ? చదువుతాక చదువు. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మలో వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పనిచేయుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. తర్వాత లైన్ కూడా చదువు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను లేదు, నువ్వు చదివిన దాని కింద ఇంకోటి చూడు. 31వ వచనం చదువు. 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. చాలమ్మా, ఇంక చాలు. ఇక్కడ ఏంటి, ఆ 9 కృపావరాలు చూద్దాము. జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు వరము, అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, ఆత్మల వివేచన, నానావిధ భాషలకు అర్థం చెప్పు శక్తి. వీటిని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే 31వ వచనంలో ఏమంటే కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో మనం అపేక్షించాలంట. ఇది నాకు కావాలి ప్రభు అని అడగాలి ప్రభువు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అందుకని అక్కడ ఏముంటుందంటే ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తానుసారంగా ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇస్తాడు. ఎందుకంటే దేవుని కార్యాలు మనలో జరగటానికి, కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. దేవుని కార్యాలు మనలో జరగటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వాణి కూడా ప్రత్యేకంగా పంచిస్తాడు. మరి మనం అడుగుతున్నామా? సపోజ్ ఇఫ్ ఐ సే, మీలో ఎవరికి ఇందులో ఏ వరం ఉందని అడిగితే ఎవరు చెప్పగలుగుతారు? జస్ట్ థింక్ అబౌట్ దట్. ప్రార్థన చేయండి, చక్కగా ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ఆ వరాలు ఆయన ఇచ్చేవి, దాని ద్వారా దేవుడు మహిమ పొందాలని చెప్పారు. తర్వాత 4వది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు ఆత్మ ఫలాన్ని ఫలించడానికి సహాయపడతాడు. అది ఎక్కడుంది? గలతీ 5:22 ఏమనుంది? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఇదందరికి మన కంటతో వచ్చింది. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఇవి 9 9 ఉన్నాయి ఆత్మ ఫలాల్లో కూడా. ఫలములు ఉన్న 9 భాగాలు. ఇవన్నీ ఇవ్వటానికి, ఇలా మనం ఫలించడానికి ఆయన సహాయం చేస్తాడు. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ మనలో గ్రో అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఫలించటానికి, ఆత్మ ఫలాన్ని ఫలించడానికి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు. తర్వాత 5వది చూసినట్లయితే మనందరికీ తెలిసిందే ఇదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఇది ఎక్కడుంది చెప్పండి? ఎవరన్నా చెప్పగలుగుతారు చూడకుండా? బైబిల్ ఎక్కడుందంటే రోమా 8వ అధ్యాయం. 8వ అధ్యాయం అంటే మనం కంటలు పెట్టాలంటే రోమా 8 మనం కంటలు పెట్టాలి.
అందులో ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు ఎంత చక్కగా రాయబడి ఉన్నాయి. ఇక్కడ రోమ 8:26లో ఏమనుంది? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎంత అద్భుతమైన సహాయం కదా ఇది! మనకి చాలాసార్లు మనం అనుభవించుంటాం దీన్ని. కొన్ని సమయాల్లో మనం దుఃఖంతో నింపబడినప్పుడు, వేదంతో ఉన్నప్పుడు ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకు రాదు. జస్ట్ వి నీల్ డౌన్ అండ్ కీప్ క్రయింగ్. ఇది చాలా మంది చేసి ఉంటారు. నేనైతే చేశాను చాలాసార్లు. ఆ క్రయింగ్ లో నా పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మనకి ఎంత నెమ్మదో, ఎలాగ మనం ప్రార్థించాలి, మన నోటికి మాటలు రాని టైంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సహాయం పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనకి. తర్వాత ఇంకొకటి చూద్దాము. మరి ఇది యోహాను సువార్త 14:16లో ఉందన్నమాట. అదేంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యేసుప్రభు వారు ఏమన్నారంటే ఆదరణకర్త అన్నాడు. మనకు ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మనల్ని ఆయన ఆదరిస్తాడు. హీఈస్ అవర్ కంఫర్టర్. ఎంత అద్భుతం ఇది కూడా కదా! ఇక్కడ ఏమనుందంటే యోహాను 14:16లో చదువు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచు. తర్వాత 26 చదువు. అదే అధ్యాయం 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. చూసారు ఇక్కడ యేసుప్రభు వారు వేడుకున్నారంట తండ్రి దగ్గర ఏమని? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహం. శిష్యులు అంటే దుఃఖపడుతున్నారంటే యేసుప్రభు వారు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఏం చెప్తున్నారు? శిష్యుల్ని ఎలా కంఫర్ట్ చేస్తానంటే యేసుప్రభు వారు నేను వెళ్ళిపోతాను ఫిజికల్ గా, కానీ మీతో ఎల్లప్పుడూ ఉండేటట్లుగా నా ఆత్మను పంపిస్తాను. ఆ ఆత్మను ఏమన్నారంటే ఆదరణకర్త అన్నారు. వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ దగ్గరికి నేను పంపిస్తాను అని చెప్పారు. పంపించారు కదా! ఆ పెంతెకోస్తు దినం నుంచి ఇప్పటి వరకు మరి ఆ ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఉంది మనం ప్రతి విశ్వాసలో కూడా. మనల్ని ఆదరించేటువంటి పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఆయా సమయాల్లో మనకు జ్ఞాపకం చేసి మనకు గ్రేట్ కంఫర్ట్ ఇస్తాడు. నేను ఒక చిన్న సాక్ష్యం దీని విషయంలో చెప్తాను. దేవుని వాక్యం ఆ టైంలో మనకు వచ్చినప్పుడు నిజంగా అది ఎంత కంఫర్ట్ ఇస్తుందో మనకు చెప్పలేము అన్నమాట. మా ఎల్డర్ సన్ వాడు యుఎస్ లో ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ గా వాళ్ళకి ఒక ఎగ్జామ్ జరుగుద్ది. దాన్ని కాంప్రిహెన్షన్ ఎగ్జామ్ అంటారు. అందులో 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 వాళ్ళు ఆన్సర్ చేయాలి. అందులో ఒక్కటి చేయకపోయినా దే ఫెయిల్. అయితే నేను ఆ పర్టికులర్ డే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే అమ్మ ఆ కాంబినేషన్ ఎగ్జామ్ లో 3 ఆన్సర్స్ నేను పర్ఫెక్ట్ రాయగలిగాను, 4th సరిగ్గా రాయలేదు. ఐఎమ్ వెరీ డౌట్ఫుల్ వెదర్ ఐ గెట్ త్రూ దిస్ ఎగ్జామ్. అదే ఫైనల్ ఎగ్జామ్. ముందంతా చక్కగా మంచి గ్రేడ్స్ తో ఉన్నాడు వాడు. నాకు చాలా దుఃఖం వేసి అట్లా కూర్చున్నాను అనమాట. కూర్చోగానే వెంటనే నా మైండ్ కి దేవుడు ఒక దేవుని వాక్యంలోంచి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే. ఏంటంటే అది ఇది మరి లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని చూసి మార్త అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోకుండా ఉంటాడు అని అంటదా. అన్నాక యేసు ప్రభు వారి ఆమెతో సంభాషణ చేస్తూ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఏమంటే ఇప్పుడు నమ్మినా నువ్వు దేవుని మహిమను చూస్తావు అని చెప్పాడు. అది జ్ఞాపకం చేశాడు యేసు ప్రభు. నేనేమనుకుంటున్నాను, ఎగ్జామ్ అయిపోయింది. మై సన్ ఆల్సో బస్ థింకింగ్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు. సరే నేను ఈ వాక్యం నాకు వచ్చినప్పుడు గొప్ప ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే
చనిపోయి 4 దినాలు అయిపోయిన లాజర్ని దేవుడు మాటతో బ్రతికించేసేసాడు. ఇట్స్ ఓవర్ అన్న పరిస్థితిని ఆ పరిస్థితిలో ఆయన ఆ పరిస్థితిని జీవం గల పరిస్థితిగా, మహిమ గల పరిస్థితిగా ఆయన మార్చేశాడు అక్కడ లాజర్ని లేపడం ద్వారా. అది జ్ఞాపకం వచ్చేసాడు. నా జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. నెక్స్ట్ డే ఐ వెంట్ టు చర్చ్. వెళ్ళినప్పుడు ఆ చర్చ్ ఒక మిషనరీ నడుపుతారనమాట. ఆయన ఒక అబ్బాయి చేత స్పెషల్ సాంగ్ పాడిస్తున్నారు. అతను పాడుతున్న పాట ఏంటంటే, మరి మార్తాకి యేసు ప్రభు వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ, లాజర్ చనిపోయినప్పుడు. ఆ పాట అబ్బాయి పాడుతున్నాడు. నేను అక్కడ కూర్చొని అది వింటున్నాను చర్చ్ లో. అండ్ టీయర్స్ వేర్ రోలింగ్ డౌన్ మై చీక్స్. ఎందుకంటే గాడ్ ఈస్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ మై ఫెయిత్. నేను అట్లా కళ్ళలోంచి నీళ్లు గారిపోతుంటే కళ్ళు, ఎందుకంటే నాకు చాలా సంతోషం వేసింది. ప్రభువా, నువ్వు నన్ను ఎంత గొప్పగా బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి. సరే, అది చర్చ్ అయిపోయింది. 2 times పాడిచ్చారు ఆ పాట ఆయన అబ్బాయి చేత. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆన్ ద 3rd day ఐ థింక్ మై సన్ కాల్డ్ అప్ అండ్ హి టోల్డ్ ఐ గాట్ త్రూ ద ఎగ్జామ్. Praise God. యూనివర్సిటీకి ఫోన్ చేసి అడిగాడంట, ఇది నా రిజల్ట్ ఏనంటే, ఎస్ ఇట్ ఇస్ యువర్ రిజల్ట్, యు గాట్ త్రూ ద ఎగ్జామ్ అని చెప్పాను. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ మరి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఆయన చెప్పిన సంగతులు ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలో ఉన్నాయి కదా. ఆ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తాడు అన్నమాట. ఆ సమయాన్ని ఆ వాక్యం మనల్ని ఎంత ధైర్యపరుస్తూ చెప్తాడు. అలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు అన్నమాట, ధైర్యపరుస్తాడు, శక్తితో నింపుతాడు అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క శక్తిని మనం పొందుకొని విశ్వాస జీవితంలో ముందుకి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. ఆయన వచ్చే వరకు ఆయనలో నిలబడగలుగుతాం. ఈ దినం మరి దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నేను ఆయన ఎంతో స్తుతిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.